Okay. So now what we are going to discuss in today's class is what is cloud. Okay. So what is cloud and different types of clouds. Okay. Different types of clouds. So already మనం discuss చేసాం, but we are going in depth about the cloud. Okay. So whenever we are talking about the cloud is nothing but we normally have the physical data centers which are located at different locations. Okay. Which are physical locations అనేవి అవి ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంటారు. ఓకే. సో మైక్రోసాఫ్ట్ సంబంధించిన క్లౌడ్ ఉంది, అమెజాన్ సంబంధించిన క్లౌడ్ ఉంది, గూగుల్ సంబంధించిన క్లౌడ్ ఉంది, అండ్ వీ హ్యావ్ ఆర్కిల్ రిలేటెడ్ క్లౌడ్. సో దీస్ ఆర్ ద మేజర్ ప్లేయర్స్ హూ విల్ గివ్ యూ పబ్లిక్ క్లౌడ్. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక్కొక్క రీజియన్ లో ఆ ఒక్కొక్క కంట్రీలో డేటా సెంటర్స్ అనేవి క్రియేట్ చేశారు. ఓకే. సో దే హ్యావ్ క్రియేటెడ్ డిఫరెంట్ డేటా సెంటర్స్. ఓకే. సో డేటా సెంటర్ అంటే అర్థం ఏంటంటే సో డేటా సెంటర్స్ లో దే హ్యావ్ ప్లేస్డ్ దేర్ సర్వర్స్. ఓకే. సో దే హ్యావ్ ప్లేస్డ్ దేర్ సర్వర్స్, నెట్వర్కింగ్ డివైజెస్ లో మనకి రౌటర్స్, స్విచెస్, ఫైర్ వాల్స్, CDN components. So there are so many things. Okay. Networking devices. Okay. So దాని తర్వాత మనకి స్టోరేజ్ డివైజెస్ అండ్ రిగార్డింగ్ టు ఇవన్నీ వర్క్ అవటానికి we need పవర్ సప్లై, దాని తర్వాత కూలింగ్. ఓకే. సో ఇవన్నీ డేటా సెంటర్ లో ఎవరైతే మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక డేటా సెంటర్ అనేది క్రియేట్ చేసి ఈ డేటా సెంటర్ మీద వాట్ దే హ్యావ్ డన్ ఈస్ దే హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ an API. ఓకే. ఒక ఏపీఐని క్రియేట్ చేశారు. ఓకే. సో వాట్ డి మీన్ బై ఏపీఐ? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో దీని మీద అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఒక ఏపీఐని క్రియేట్ చేసి ఓవర్ ద ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని యూజర్స్ ఆర్ యాక్సెసింగ్ దీస్ రిసోర్సెస్. ఓకే. యూజర్స్ ఆర్ యాక్సెసింగ్ దోస్ రిసోర్సెస్. ఇంటర్నెట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే యూజర్స్ అనే వాళ్ళు దే విల్ గో అండ్ కనెక్ట్ టు యువర్ via internet. They will connect to these APIs, and from these APIs they are going to create multiple resources. ఈ మల్టిపుల్ రిసోర్సెస్ లో మనకి ఏముంటాయి? వర్చువల్ మిషన్స్ ఉంటాయి, డేటాబేస్ ఉంటుంది, లోడ్ బ్యాలెన్సర్లు ఉంటాయి. సో వీ హ్యావ్ మల్టిపుల్ కాంపోనెంట్స్. ఓకే. మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఈ మొత్తాన్ని సో వీఆర్ యాక్సెసింగ్ దీస్ రిసోర్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్ కాబట్టి దాన్ని మనం వీఆర్ కాలింగ్ యాజ్ క్లౌడ్. సో వీఆర్ కాలింగ్ దట్ టెర్మినాలజీ యాజ్ క్లౌడ్. ఓకే. సో నౌ cloud లో what are different types of clouds? Okay. What are different types of clouds? So whenever we are talking about different types, each types లో we have two different separations. Okay. So how are different types of deployments in cloud? Deployments and services. Okay. So when deployment లో వచ్చేటప్పటికి we have four different types. Okay. We have four different types: public cloud, private cloud, hybrid cloud, and community cloud. So public cloud, private cloud, hybrid cloud, and community cloud. Okay. సో నౌ ఇది అర్థం చేసుకుందాం మనం. ఓకే. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే సో వాట్ డూ యూ మీన్ బై ఏ పబ్లిక్ క్లౌడ్ ఈస్
ఇంటర్నెట్ లో ఉండే యూజర్స్ అన్నిటికీ ఇఫ్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ సర్వీసెస్, అంటే ఇంటర్నెట్ లో ఎంతమంది అయితే యూజర్స్ ఉన్నారో అంతమందికి ఇఫ్ వీఆర్ ప్రొవైడింగ్ ద యాక్సెస్ టు అవర్ డేటా సెంటర్, అది పబ్లిక్ డిప్లాయ్మెంట్. ఓకే, దాన్ని మనం పబ్లిక్ డిప్లాయ్మెంట్ అంటాం. ఓకే, సో ఇంటర్నెట్ ని బేస్ చేసుకొని ఇఫ్ వీఆర్ యాక్సెసింగ్ దేర్ రిసోర్సెస్. సో పబ్లిక్ క్లౌడ్ కి ఎగ్జాంపుల్స్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ అండ్ ఆర్కిల్ ఆర్ ద major players in market who are delivering or who are providing us public cloud. Okay, that is the first one. Coming to the second one. So what do you mean by the second one? Private cloud. Suppose ఒక ఇండిపెండెంట్ హౌస్ ని నేను ప్రైవేట్ క్లౌడ్ అని చెప్తాను. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు గివ్ యూ ఏ గుడ్ ఎగ్జాంపుల్, ఇఫ్ దట్ ఈస్ an independent, okay, if that is standalone, ఇండిపెండెంట్ ఆర్ స్టాండ్ అలోన్ అయితే దాన్ని మనం ప్రైవేట్ క్లౌడ్ అంటాం. అంటే ఒకళ్ళు మాత్రమే, ఒక ఆర్గనైజేషన్ మాత్రమే యూజ్ చేసుకోగలిగితే దాన్ని మనం ప్రైవేట్ క్లౌడ్ అంటాం. ఓకే, సపోజ్ ఒక డేటా సెంటర్ టీసీఎస్ అనే కంపెనీ క్రియేట్ చేసుకుంది. సో ఆ డేటా సెంటర్ కి ఒక టీసీఎస్ వాళ్ళకే యాక్సెస్ ఉందనుకోండి, దాన్ని మనం ప్రైవేట్ క్లౌడ్ అంటాం. ఓకే, అదే టీసీఎస్ క్రియేట్ చేసిన డేటా సెంటర్ అందరికీ యాక్సెస్ ఉందనుకోండి, దాన్ని మనం పబ్లిక్ క్లౌడ్ అంటాం. సో దట్ మీన్స్ పబ్లిక్ క్లౌడ్ అనేది ఆల్ ద యూజర్స్ హు ఆర్ దేర్ ఆన్ ద ఇంటర్నెట్. ప్రైవేట్ క్లౌడ్ అనేది ఫర్ సింగిల్ ఆర్గనైజేషన్, ఒక సింగిల్ ఆర్గనైజేషన్ మాత్రమే యూజ్ చేసుకుంటుంటే దాన్ని మనం ప్రైవేట్ క్లౌడ్ అంటాం. సో దీస్ ఆర్ ద ఫస్ట్ టూ క్లౌడ్స్. ద నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లౌడ్ ఇస్ డిప్లాయ్మెంట్ ఇస్ హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ ప్లస్ ప్రైవేట్. ఓకే, పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ క్లౌడ్ ని మిక్స్ చేస్తే దాన్ని మనం హైబ్రిడ్ క్లౌడ్ అంటాం. సో ఇవి ఎక్కడ వాడతారు అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు మీ ఆర్కిటెక్చర్ అనేది, ఇప్పుడు మీకు ఆర్కిటెక్చర్ అనేది ఒక అప్లికేషన్ ఉంది అండ్ యూ హ్యావ్ ఏ డేటా బేస్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ ని మనం క్లౌడ్ లో ప్లేస్ చేసి, అదే ఈ డేటా బేస్ అనేది చాలా సెక్యూర్ గా ఉండాలి కాబట్టి బికాస్ ఆల్ అవర్ డేటా ఈ స్టోరింగ్ హియర్, అంటే మన డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి, సో దీన్ని సెక్యూర్ గా ఉంచుకోవడానికి మనం ఏం చేస్తామంటే విత్ ఇన్ మై కంపెనీ నేను ఒక డేటా సెంటర్ క్రియేట్ చేసి నా డేటాబేస్ మొత్తాన్ని అక్కడ ప్లేస్ చేస్తాను అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ కనెక్టివిటీ బిట్వీన్ దీస్ టూ. ఓకే, ఈ రెండింటికి కనెక్టివిటీ ఇచ్చి ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ మై అప్లికేషన్ దెన్ ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ hybrid cloud. Okay, public plus private cloud deployments ni manam hybrid cloud అని అంటాం. ఓకే, సో నౌ వాట్ డు యు మీన్ బై ఏ కమ్యూనిటీ క్లౌడ్? సో కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏం లేదు, సంథింగ్ లైక్ ఇప్పుడు టీసీఎస్ అనే వాడు ఒక్కడే డేటా సెంటర్ ని క్రియేట్ చేశాడు వాడు ఓన్ పర్పస్ కి. అదే ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఓకే, ఈ మూడు కంపెనీలు పార్ట్నర్షిప్ లో ఒక డేటా సెంటర్ క్రియేట్ చేసింది అనుకోండి. సపోజ్ బై టేకింగ్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ దిస్ 3 కంపెనీస్, ఓకే, పార్ట్నర్షిప్ తీసుకొని ఒక డేటా సెంటర్ ని క్రియేట్ చేస్తే దాన్ని మనం కమ్యూనిటీ క్లౌడ్ అంటాం. ఓకే, సో కమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్, సో యు నో రైట్, కమ్యూనిటీ దట్ మీన్స్ మల్టిపుల్ బిల్డింగ్స్. అలాగే కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ combination of different companies who are coming into a partnership and creating a data center so that they can utilize all the resources. Okay, so that is nothing but community cloud. Okay, అర్థమైందా అండి కవర్కు? సో ఆల్ దీస్ 4 are clear. Any questions? హైబ్రిడ్ ఒక్కసారి. హైబ్రిడ్ అనేది ఏం లేదండి. హైబ్రిడ్ అనేది ఏంటంటే
ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఏ బ్యాంకింగ్ కంపెనీ, హెచ్డిఎఫ్సి అనే బ్యాంక్ ఉంది. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి డేటాబేస్ అనేది వెరీ క్రిటికల్, రైట్? బికాస్ వాట్ ఎవర్ ద డేటా ఇస్ దేర్, దే ఆర్ స్టోరింగ్ దిస్ డేటా ఇన్ దిస్ డేటాబేస్. సో అప్పుడు హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇఫ్ దే వాంట్ టు మూవ్ టు క్లౌడ్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాళ్ళు క్లౌడ్ కి మూవ్ అవ్వాలనుకుంటే ఏదైతే మీకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కనబడుతుందో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మాత్రమే వాళ్ళు క్లౌడ్ కి మూవ్ చేస్తారు. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఏదైతే మీరు స్క్రీన్ లో చూస్తున్నారో హెచ్డిఎఫ్సి అప్లికేషన్ వెబ్ యూఆర్ఎల్, అది మాత్రమే క్లౌడ్ లోకి మూవ్ చేసి డేటాబేస్ అనేది హెచ్ఎస్బిసి యొక్క కంపెనీ ఆన్ ప్రిమైస్లెస్ లోనే ఉంచుకుంటుంది. ఓకే, వాళ్ళ సొంత డేటా సెంటర్. ఓకే, అంటే కంపెనీలోనే అది హెచ్డిఎఫ్సి వాళ్ళే ఒక డేటా సెంటర్ క్రియేట్ చేసేసి ఆ డేటాబేస్ మొత్తం వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. ఓకే, సో ఈ రెండు కాంబినేషన్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కి టీసీఎస్ అనేది క్లయింట్ అనుకోండి, అప్పుడు టీసీఎస్ కి సొంతగా ఒక డేటా సెంటర్ ఉంటుంది, అమెజాన్ కి కూడా ఒక సపరేట్ డేటా సెంటర్ ఉంటుంది. ఓకే, ఇఫ్ దిస్ క్లయింట్ ఈజ్ యూజింగ్ బోత్ ద సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారు, టీసీఎస్ లో ఉన్న డేటా సెంటర్ యూజ్ చేసుకుంటున్నారు, అంటే ఆ రెండింటి కాంబినేషన్ ని మనం హైబ్రిడ్ క్లౌడ్ అంటాం. ఓకే, క్లియరా అండి? ఓకే ఓకే క్లియర్. సో అంతే, సో దట్ ఈస్ ద ఓన్లీ వే. ఓకే, అంటే ఇఫ్ యూఆర్ యూజింగ్ టూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క డేటా సెంటర్ ని మనం యూజ్ చేసుకుంటున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఏ హైబ్రిడ్ మోడల్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ 2 days టు ఆఫీస్ అండ్ 3 days వర్కింగ్ ఫ్రమ్ హోమ్, అంటే ఈ రెండింటిని మనం ఏమన్నాం, హైబ్రిడ్ మోడల్ అన్నాం, రైట్? వీ హావ్ కోటెడ్ దిస్ టెక్నాలజీ యాజ్ హైబ్రిడ్ మోడల్. సో హైబ్రిడ్ మోడల్ అంటే ఇక్కడ అర్థం ఏంది, 2 రోజులు మీరు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తున్నారు అండ్ 3 days యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ యువర్ హోమ్. ఓకే, సో దేర్ ఆర్ 2 different ప్లేసెస్, ఇవి 2 different ప్లేసెస్ కాబట్టి మీరు హైబ్రిడ్ అన్నారు. అలాగే క్లౌడ్ లో కూడా హైబ్రిడ్ అంటే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ లో కొన్ని సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారు, టీసీఎస్ లో ఉన్న డేటా సెంటర్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారు, కాబట్టి దాన్ని నేను హైబ్రిడ్ అనే టెర్మినాలజీ అనేది ఇచ్చాను. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద డిప్లాయ్మెంట్స్. సో దట్ ఈస్ అబౌట్ ద డిప్లాయ్మెంట్స్. ఓకే, సో నౌ కమింగ్ టు ద సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ అనేవి మనకి టోటల్ 3 different types of services ఉన్నాయి. ఓకే, services. So now coming to the services, the first one is infrastructure as a service, platform as a service, software as a service. Okay, so now, so let us start with the first one. What do you mean by infrastructure as a service? Infrastructure as a service అంటే ఏంటంటే, I will show you the diagram. Okay, let me give me some time. I will show you the diagram and I will explain you. Okay, service models of cloud computing. Okay, so okay, ఇప్పుడు ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూస్తే ఆన్ ప్రిమైసెస్ లో యూ విల్ బి కంట్రోలింగ్ ఎండ్ టు ఎండ్, అంటే హార్డ్వేర్ దగ్గర నుంచి, ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి, కోడ్ దగ్గర నుంచి, రన్నింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సింగిల్ యూజర్. అంటే ఆన్ ప్రిమైసెస్ అంటే ఏంటంటే హెచ్డిఎఫ్సి అనే వాళ్ళు వాళ్ళ హార్డ్వేర్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, కోడ్ ఆల్సో హెచ్డిఎఫ్సి is creating, application is also they are creating, then
ద ఎంటైర్ స్టాక్, దీన్ని మొత్తాన్ని మనం స్టాక్ అంటాం. ఓకే, ఈ ఎంటైర్ స్టాక్ ఫ్రమ్ హార్డ్వేర్ టు అప్లికేషన్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ మెయింటైనింగ్, దెన్ వి కాల్ దట్ వన్ యాజ్ ఆన్ ప్రిమైసెస్. ఓకే, మన ప్రిమైసెస్ లో ఉంది కాబట్టి దాన్ని మనం ఆన్ ప్రిమైసెస్ అన్నాం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్, ఈ మొత్తాన్ని నేను హార్డ్వేర్ అంటాను. ఓకే, సో ఐ విల్ కోట్ ఆల్ దీస్ 3 డిఫరెంట్ టూల్స్ యాజ్ ఏ హార్డ్వేర్. ఓకే, హార్డ్వేర్ మీద వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఏదైతే నిన్న చెప్పుకున్నామో, VMware అనే సాఫ్ట్వేర్ కానీ, హైపర్-V అనే సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా ఈ సాఫ్ట్వేర్ కంట్రోల్ అనేది కూడా ఆ ప్రొవైడర్ దగ్గర ఉంటుంది. అది ఎజూర్ కానివ్వండి, అది AWS కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఎనీథింగ్, ఇట్ మే బి ఎనీథింగ్. ఇఫ్ ఈ 4 డిఫరెంట్ థింగ్స్ ప్రొవైడర్స్ మేనేజ్ చేస్తుంటే దాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటాం. ఓకే, అంటే ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, if you are selecting what is the configuration you want, something like 4 CPUs, 16 GB RAM, if you are handling all these things, appudu manam infrastructure as a service antam. Okay, now the next one is what we are going to see is we are going to see what is called as platform as a service. Okay, platform as a service endante ఈ ప్రొవైడర్ అనే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఒక ప్లాట్ఫామ్ అనేది మొత్తం ఎజూర్ అనేవాడు చూసుకుంటాడు. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని, ఎజూర్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని, ఇఫ్ యు ఆర్ డిప్లాయింగ్ ఎనీ అప్లికేషన్, ఓకే, మీ కోడ్ ని తీసుకొచ్చి గెటింగ్ యువర్ కోడ్, యాడింగ్ ఇన్ టు దిస్ ప్లాట్ఫామ్ అండ్ యువర్ అప్లికేషన్ విల్ బి అప్. సో ఇక్కడ మీరు ఏం మెయింటైన్ చేయట్లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మిడిల్ వేర్ కానీ, రన్ టైమ్ కానీ. సో యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్. ఓకే, మీరు ఏమీ మెయింటైన్ చేయట్లేదు. ఈ గ్రీన్ పార్ట్ మొత్తం ప్రొవైడర్ మేనేజ్ చేస్తారు. అంటే ఇక్కడ మనం ఎజూర్ డివాప్స్ ఉన్నాం కాబట్టి దిస్ ఎంటైర్ స్టాక్ విల్ బి మెయింటైన్డ్ బై ఎజూర్. ఓకే, so best example, Azure Kubernetes Services, AKS. This is one of the platform as a service, and Cosmos DB అని ఒకటి ఉంది, which is a database, which is also a platform as a service. ఇది కూడా మనం ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్పుకుంటాం. ఓకే, అంటే దీని అండర్లయింగ్ ఉన్న హార్డ్వేర్ అంతా, హార్డ్వేర్, రన్ టైము, ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఎజూర్ వాడే చూసుకుంటాడు కాబట్టి we will call that one as a platform as a service. Okay, so now coming to SaaS, software as a service. సో ఇప్పుడు నేను Gmail యూస్ చేస్తున్నా. సాఫ్ట్వేర్ as a service లో the best example is, one second, let me remove this one. So software as a service. Okay, software as a service. Okay, so software as a service ante endante we are using the software and we are not managing the software. Something like Google Drive. Google Drive అనేది ఒక సాఫ్ట్వేర్ which we are using. Gmail అనేది ఒక సాఫ్ట్వేర్ which we are using. Okay, Dropbox is one of the example where we will store all our data. Okay, అంటే సాఫ్ట్వేర్ as a service లో we are not maintaining anything, but that is entirely all this stack is maintained by our provider itself. So adi differentiation of on-prem, infrastructure as a service,
platform as a service, software as a service. Okay, so this is the basics of cloud. ఓకే, సో ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో క్లౌడ్ అంటే ఏంది, డిప్లాయ్మెంట్ అంటే ఏంది, సర్వీస్ మోడల్స్ అంటే ఏందనేది ద ఎంటైర్లీ ఇట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ అండ్ వాట్ ఈస్ క్లౌడ్. సో ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ వరకు మనం ఏం డిస్కస్ చేస్తున్నామో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్లీజ్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. If you are not able to follow me, just ask me the question so that I can clarify and we can go to the next concept. No Even questions, online sir. answer. Ramya, you have any questions? No, sir, I don't have any questions. Okay. So now, we have discussed about what is cloud. So now, let us discuss some basics of cloud. Sorry, basics of networking. Okay. So let us discuss some basics of networking which we need to understand in order to have some knowledge on the cloud. Okay. So what do you mean by a network? First, the first question, what do you mean by a network? So basics of networking అనేది మనకి ఎందుకు తెలియాలి అంటే DevOps, whenever you are going to DevOps, okay, whenever you are going to take any activity if you want to perform, the first you need to understand how the connectivity is happening between two different servers. Okay, ఒక రెండు VMs ఉన్నాయి అనుకోండి, రెండు వర్చువల్ మిషన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ రెండు వర్చువల్ మిషన్స్ లో యాక్టివిటీ, కమ్యూనికేషన్ ఆర్ కనెక్టివిటీ అనేది ఎలా జరుగుతుంది అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి మీకు. ఎందుకంటే డివాప్స్ లో వీ హ్యావ్ డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, QA ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో దీస్ ఆర్ యువర్ క్లయింట్. ఓకే, ఇది మీరు మేనేజ్ చేస్తున్నారు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంటిగ్రేట్ ఎనీ థర్డ్ పార్టీ టూల్ ఇంటూ యువర్ అప్లికేషన్, ఓకే, మీ అప్లికేషన్ లో ఏదన్నా థర్డ్ పార్టీ టూల్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు నెట్వర్కింగ్ అనేది చాలా అవసరం. సో నౌ వాట్ డు యు మీన్ బై ఎ నెట్వర్క్? సో వాట్ డు యు మీన్ బై ఎ నెట్వర్క్? ఒక రెండు వర్చువల్ మిషన్స్ ఉన్నాయి అనుకోండి. ఇఫ్ ఐ హ్యావ్ టూ సర్వర్స్, సర్వర్ 1, సర్వర్ 2, ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరగాలి అంటే we need to have something called as network. నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉండాలి అంటే we need to have something called as an IP address. Okay, we need to have something called as IP address. Now what do you mean by an IP address? అసలు IP అడ్రస్ అంటే ఏంటి? IP అడ్రస్ అనేది ఏంటంటే దట్ ఈస్ ఏ లాజికల్ అడ్రస్. ఓకే, అది ఒక లాజికల్ అడ్రస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ యువర్ మిషన్. ఓకే, ఫర్ ఐడెంటిఫైయింగ్ యువర్ మిషన్. సో ఎలా ఐడెంటిఫై యువర్ మిషన్ ఎలా చేస్తుంది? సో హౌ ఇట్ విల్ డూ ఇస్, ఈ IP అడ్రస్ అనేది మన లోకల్ ల్యాప్టాప్ లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ARP, అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. ఓకే, ఏం చేస్తుందంటే ఈ VM ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన ఒక ఫిజికల్ అడ్రస్ అనేది ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ వన్ ఫిజికల్ అడ్రస్. ఆ ఫిజికల్ అడ్రస్ ని మనం ఏమంటామంటే
మ్యాక్ అడ్రస్ అంటాం. మ్యాక్ అడ్రస్. ఓకే, సో ఈ ఏఆర్పి ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుందంటే, whenever you are connecting RJ45 cable to your machine, what this ARP protocol will do is, it will map, ఈ ARP protocol అనేది ఏం చేస్తుందంటే, ఈ ఫిజికల్ అడ్రస్ ని మీ ల్యాప్టాప్ లో ఉన్న ఐపి అడ్రస్ తో బైండ్ చేస్తుంది. ఓకే, ఫిజికల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ ఫిజికల్ అడ్రస్ ని ఈ ఐపి అడ్రస్ తో బైండ్ చేస్తుంది. ఓకే, బైండ్ చేసి ఎప్పుడైతే మీరు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి పింగ్ చేస్తారో, పింగ్ ఆల్సో ఇదే ప్రోటోకాల్. ఓకే, పింగ్ అనేది కూడా ఒక ప్రోటోకాల్. ఎప్పుడైతే మీరు పింగ్ చేస్తారో ఒక విఎం నుంచి ఇంకో విఎం కి, దెన్ ఐపి అడ్రస్ పింగ్ చేస్తే ఇట్ ఈస్ ఏ లాజికల్ అడ్రస్ విచ్ యూ కెన్ రిమెంబర్. ఓకే, కానీ అసలు ఈ విఎం ఎలా తెలుస్తుందంటే, బై యూజింగ్ ఏ ఫిజికల్ అడ్రస్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ కి వెళ్ళానండి. ఓకే, ఐ హావ్ వెంట్ టు మై కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఓకే, సో ఐ హావ్ వెంట్ టు కమాండ్ ప్రాంప్ట్ అండ్ ఇఫ్ ఐ విల్ గివ్ IP config. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐపి అడ్రస్ అనేది ఇస్తుంది. ఓకే, ఇఫ్ ఐ విల్ గివ్ IP config/all. సో ఇక్కడ చూడండి, ఇట్ విల్ గివ్ యూ ద ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఫిజికల్ అడ్రస్ తో పాటు, ఈ ఫిజికల్ అడ్రస్ తో పాటు మీకు IPv4 అడ్రస్ అనేది కూడా ఉంది. సో నెట్వర్కింగ్ లో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఒక విఎం నుంచి సపోజ్ ఇప్పుడు మీరు నేను కమ్యూనికేట్ చేసుకుంటున్నామంటే, దేర్ ఈస్ ఏ నెట్వర్క్ బిహైండ్ ఇట్. ఓకే, ఇంటర్నెట్ అనేది ఒకటి ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు కనెక్ట్. సో ఈ ఇంటర్నెట్ మొత్తం ఐపి అడ్రస్ తోనే వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, కానీ బ్యాక్ సైడ్ లో ఈ ఐపి అడ్రస్ కి ప్రతి సర్వర్, ఏదైతే సర్వర్ లో మీరు అప్లికేషన్ అనేది రన్ చేస్తున్నారో ఆ సర్వర్ అన్నిటికీ ఒక ఫిజికల్ అడ్రస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎవ్రీ మిషన్ దేర్ ఈస్ ఏ ఫిజికల్ అడ్రస్, అండ్ ఫర్ దిస్ ఫిజికల్ అడ్రస్ మనం సర్వర్ కి ఒక ఐపి అడ్రస్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే వీ కెనాట్ రిమెంబర్ దిస్ ఫిజికల్ అడ్రస్. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గివింగ్ ద ఐపి అడ్రస్ ఆల్సో. సో మనం ఇప్పుడు మన కంపెనీలో ఇన్ అవర్ ఆర్గనైజేషన్ మనకి 100 సర్వర్స్ ఉన్నాయండి. ఓకే, ఆర్ 100 అప్లికేషన్స్ ఉన్నాయి. 100 ఐపి అడ్రస్ ని మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం ఇప్పుడు ఈ ఐపి అడ్రస్ ని ఇంకో దాంతో మనం బైండ్ చేస్తాం. సో ఈ ఐపి అడ్రస్ ని ఇంకో దాంతో మనం దేంతో బైండ్ చేస్తామంటే డిఎన్ఎస్ తో బైండ్ చేస్తాం, డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకే, ఈ డిఎన్ఎస్ ని మనం ఏమంటామంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్, FQDN. అంటే డిఎన్ఎస్ అంటే మీకు ఎలా తెలుస్తుంది, www.google.com. సో ఇది ఒక డిఎన్ఎస్. ఎప్పుడైతే ఈ డిఎన్ఎస్ ని మీరు హిట్ చేస్తారో అది ఒక ఐపీగా కన్వర్ట్ అవుతుంది బ్యాక్ సైడ్. ఓకే, అది సర్వర్ కి వెళ్ళింది అనుకోండి, అది అదే సర్వర్ కి వెళ్ళాలంటే ఎలా తెలుస్తుందంటే బ్యాక్ సైడ్ లో మ్యాక్ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మ్యాక్ అడ్రస్ ద్వారా ఇట్ విల్ వర్క్ ద ఎంటైర్ ఫ్లో అనేది అలా ఉంటుంది. ఓకే, సో నౌ వాట్ వీ హ్యావ్ డిస్కస్, నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఐపీ అడ్రస్ ద్వారా వర్క్ అవుతుంది. ఈ ఐపీ అడ్రస్ అనేది ఫిజికల్ అడ్రస్ తో బైండ్ అయి ఉంటుంది. అండ్ ఐపీ అడ్రస్ అనేది మనం గుర్తు పెట్టుకోలేం కాబట్టి వీఆర్ గివింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిఎన్ఎస్, which we call that one as a fully qualified domain name. Okay, so now IP address అనేది 2 types అండి. Okay, IP address అనేది we have 2 types. Okay, so what are those 2 types? IPv4
అండ్ IPv6. సో మనకి అంత డెప్త్ అవసరం లేదు, జస్ట్ ఇది తెలుసుకుంటే చాలు. మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ IP అడ్రసెస్ ఉన్నాయి, IPv4 అండ్ IPv6. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవడానికి దట్ దిస్ ఈస్ 32 బిట్ అండ్ IPv6 ఇస్ 128 బిట్, అంతే. ఓకే, ఇంతవరకు తెలిస్తే, బేసిక్ తెలిస్తే చాలు మీకు. ఓకే, నౌ ఐపీ అడ్రస్ అనేవి మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఒకటి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఒకటి. ఓకే, సో పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఏంటంటే ఓవర్ ద ఇంటర్నెట్ అనేది మీరు యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది అంటాం మనం. ఓకే, సో వి కాల్ దట్ వన్ యాజ్ పబ్లిక్ ఐపీ అడ్రస్. అంటే ఇంటర్నెట్ లో మనం యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటాం. అదే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది లోకల్ ఆర్గనైజేషన్ లో మాత్రమే వర్క్ అవుతుంది. అంటే వాట్ డూ యూ మీన్ బై దట్ వన్? ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఓవర్ ద ఇంటర్నెట్ అనేది వర్క్ అవ్వదు. ఓవర్ ద ఇంటర్నెట్ అనేది వర్క్ అవ్వదు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకే, సో ఇక్కడ వరకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టిల్ దిస్ పాయింట్? వాట్ డూ యూ మీన్ బై ఎ నెట్వర్క్? వాట్ డూ యూ మీన్ బై an IP address? What do you mean by a physical address? What do you mean by a DNS, FQDN? సో నేను ఇవన్నీ ఒక డాక్యుమెంట్ చేసి మీకు ఇస్తానండి. ఓకే, సో ఐ విల్ క్రియేట్ ఏ డాక్యుమెంట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐ విల్ గివ్ యూ. ఓకే, సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్ వన్. మీకు అర్థమైందా ఇప్పుడు? Yeah, okay, sir. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీకు అర్థం కావాలి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ గుడ్ దెన్ we will go to the next concept. So tell me one thing, you have your internet in your home. Okay, so whenever you are connecting to Wi-Fi, how you are getting an IP address to your machine? అది ఫోన్ అయినా కానివ్వండి, మీ ల్యాప్టాప్ అయినా కానివ్వండి, or that will be your iPad or any other devices which are connected to Wi-Fi. దీనికి ఐపీ అడ్రస్ అనేది ఎలా వస్తుంది? All devices are connected to same server or same network. కరెక్ట్, సేమ్ నెట్వర్క్ కనెక్టే ఉంది, బట్ ఐపీ అడ్రస్ అనేది ఎలా వస్తుంది? ఓకే, సో ఐపీ అడ్రస్ అనేది ప్రతి డివైస్ కి ఎలా మ్యాప్ అవుతాయి అంటే దేర్ ఈజ్ ఏ ప్రోటోకాల్ బిహైండ్ దట్ ప్రోటోకాల్ మనం ఏమంటామంటే DHCP ప్రోటోకాల్ అంటాం. ఓకే, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటే డైనమిక్ గా హోస్ట్ ని కాన్ఫిగర్ చేస్తుంది. అంటే మాన్యువల్, సపోజ్ చూడండి, ఇప్పుడు నేను నెట్వర్కింగ్ వ్యూ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్. So I'm connecting to my Wi-Fi. Okay, if I go to properties, IPv4 address is say I am obtaining an IP address automatically. So ఈ ఆటోమేటికల్లీ నాకు ఎలాగైతే ఐపీ అడ్రస్ అనేది ఎలొకేట్ అవుతుందో ఆ ఎలొకేషన్ కి బ్యాక్ సైడ్ ఉన్న ప్రాపర్టీ కాదు, ప్రోటోకాల్, ఆ ప్రోటోకాల్ ని మనం DHCP ప్రోటోకాల్ అనేది అంటాం. ఓకే, so we call that one as DHCP protocol. Okay, dynamic host control protocol. దీంట్లో మనకి ఒక ప్రాసెస్ ఉంటుందండి, డోరా అని, DORA. సారీ, డోరా అంటే ఏంటంటే D stands for discover. ఓకే, సారీ కనబడట్లేదు. ఓకే, డిస్కవర్. ఓకే, సో what it will do, first it will discover whether any IP address is available or not. ఓకే, డిస్కవర్ చేసిన తర్వాత what it will do,
it will offer an IP address to your device కి అది ఆఫర్ చేస్తుంది. సంథింగ్ లైక్ డిస్కవరీలో I found out that 192.168.1.10 is free and I am offering this IP address to my phone. సో ఒక్కసారి ఇది ఆఫర్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ ఏం చేస్తుందంటే అది రిక్వెస్ట్ పంపిస్తుంది. ఓకే, ఇట్ విల్ సెండ్ దిస్ రిక్వెస్ట్ that please allocate this IP address to me, to this device. Then ఒకసారి రిక్వెస్ట్ అనేది డిఎస్సిపికి వచ్చిన తర్వాత అదేం చేస్తుందంటే డిఎస్సిపి ప్రోటోకాల్ అనేది ఎక్నాలెడ్జ్ చేస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా లీజ్ ఫ్యాషన్ లో పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు 10 hours కంటిన్యూస్ గా పనిచేస్తున్నారు అనుకోండి, ఇట్ విల్ హ్యావ్ దిస్ ఐపీ అడ్రస్ ఓన్లీ. ఓకే, కాదు మీరు బయటికి వెళ్తున్నారు, సో యు ఆర్ టేకింగ్ యువర్ ఫోన్, సపోజ్ బయటికి వెళ్ళక ముందు మీ ఐపీ అడ్రస్ అనేది 192.168.1.10 ఉంది. సో వన్స్ యూ కమ్ బ్యాక్ టు హోమ్, ఓకే, ఇది 1.10 అయినా ఉండొచ్చు, లేకపోతే 1.2 అయినా ఉండొచ్చు, ఆర్ 1.3 అయినా ఉండొచ్చు. So you cannot guarantee what is the IP address is there for your phone, for your laptop, for your iPad. So if you want to have a particular IP address all the time, then you need to go here and you need to give the details manually. Okay, manual ga మీరు details అనేవి enter చేయాలి. ఓకే, క్లియర్ అండి కాన్సెప్ట్, DSCP కాన్సెప్ట్ అనేది? Clear? Any questions? No questions. Okay. So, దీని తర్వాత okay. Now let us understand how the DNS works. Okay. So, first let us understand how a DNS works. So, DNS ఎలా వర్క్ అవుతుంది? సో నేను డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ చెప్పాను, బట్ హౌ ఏ డొమైన్ విల్ గెట్ ద ఐపీ అడ్రస్ అనేది మనం చూద్దాం. సో డొమైన్ ఎలా వస్తుందంటే ఐ విల్ షో యూ ద డయాగ్రామ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, డిఎన్ఎస్ ఫంక్షన్. Yes, let us see this one. Okay, ఈ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకే, సో డయాగ్రామ్ చూపిస్తే ఏంటంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, అందుకని డయాగ్రామ్ తీసుకుంటున్నాం. సో నౌ ఫస్ట్ మీరు ఏం చేస్తారు, సపోజ్ హియర్ యు ఆర్ సిట్టింగ్, ఇక్కడ మీరు కూర్చుంటున్నారు అండ్ యు ఆర్ హిట్టింగ్ http://www.google.com. ఓకే, సో ఎప్పుడైతే మీరు హిట్ చేస్తున్నారో ఇదేం చేస్తుంది, లోకల్ గా ఉన్న డేటాబేస్ లో చెక్ చేసుకుంటుంది. ఓకే, లోకల్ గా ఉన్న డేటాబేస్ అంటే క్యాచీ. లోకల్ డేటాబేస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్యాచీ. ఓకే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డిఎన్ఎస్ రిజాల్వర్ విత్ ఇన్ యువర్ కంప్యూటర్. విత్ ఇన్ యువర్ కంప్యూటర్ అంటే ఏమవుతుందంటే మీకు లైనెక్స్ ఐడియా ఉంటే etc/host ఫైల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అలాగే మనకి మన విండోస్ సిస్టమ్ లో system32 డ్రైవర్స్ హోస్ట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ హోస్ట్ ఫైల్లో డేటా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఓకే, సో ఇట్ విల్ చెక్ ఇన్ అవర్ లోకల్ మిషన్. ఇఫ్ దట్ ఫైండ్స్ ఇట్ విల్ గివ్ ఇట్ టు యూ. అది లేకపోతే అది ఏం చేస్తుందంటే ఏదైతే .com ఉందో దాన్ని మనం టాప్ లెవెల్ డొమైన్ అంటాం, TLD, టాప్ లెవెల్ డొమైన్. సో ఈ రిక్వెస్ట్ అనేది మీ లోకల్ మిషన్ నుంచి ఈ టాప్ లెవెల్ డొమైన్ నేమ్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, వెళ్ళిన తర్వాత ఇదేముంటుందంటే వెళ్ళిన తర్వాత
ఇదేం చెప్తుందంటే ఐ డోంట్ హ్యావ్ ద డీటెయిల్స్, యూ నీడ్ టు గో టు .com సర్వర్. అంటే ఈ రూట్ సర్వర్ లో ఏముంటాయి అంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు .com, .in, .org, .edu, సో దాని తర్వాత ఇంకేదైనా ఉండొచ్చు. ఓకే, XYZ. ఓకే, సో హియర్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎండ్ పాయింట్స్. ఓకే, .com, .in, .org, .edu ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం టాప్ లెవెల్ డొమైన్ నేమ్ సర్వర్ లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ .com సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ సీ అబౌట్ వేర్ ఈజ్ మై ఎగ్జాక్ట్ సర్వర్. google.com సంబంధించిన ఐపీ అడ్రస్ ఎక్కడుందని చూసి అదేం చేస్తుంది, అక్కడి నుంచి ఆ ఎగ్జాక్ట్ గూగుల్ సర్వర్ కి వెళ్ళి హిట్ అవుతుంది. ఓకే, హిట్ అయ్యి అది మళ్ళీ మన డిఎన్ఎస్ రిజల్యూషన్ వచ్చి అప్పుడు ఇక్కడి నుంచి అది మన లోకల్ ల్యాప్టాప్ లోకి మీకు ఆ ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉంటుందో google.com అనే పేజ్, అప్పుడు అది మీకు విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే దేర్ విల్ బి 4 డిఫరెంట్ స్టెప్స్. ఓకే, 4 స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో నేను క్లియర్ గా నేను చెప్తాను. సో ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ ఫర్ యువర్ రిఫరెన్స్. సో అసలు ఏం జరుగుతుంది, సో ఏం జరుగుతుందంటే ఫస్ట్ వెన్ఎవర్ యు గో టు బ్రౌజర్కి వెళ్ళి మీరు ఎప్పుడైతే యుఆర్ఎల్ హిట్ చేస్తారో మీ లోకల్ గా ఉన్న ల్యాప్టాప్ లో అది చెక్ చేసుకుంటుంది. ఓకే, లోకల్ ల్యాప్టాప్ లో ఏదైతే యుఆర్ఎల్ ఇచ్చేసారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ లోకల్ ల్యాప్టాప్ లో ఉన్న డిఎన్ఎస్ దాంట్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. లేకపోతే టాప్ లెవెల్ డొమైన్ నేమ్ యొక్క రూట్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, రూట్ సర్వర్ లోకి వెళ్తాయి. సో ఇక్కడ మీకు .com ఇందాక చెప్పినట్టు .com సంబంధించిన ఇన్ఫర్మేషన్, .in సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇట్ విల్ గో టు అథారిటేటివ్ సర్వర్స్. అథారిటేటివ్ సర్వర్స్ అంటే ఏంటంటే .com అనేది ఏదైతే .com సంబంధించిన డొమైన్స్ అన్ని ఒక అథారిటేటివ్ సర్వర్ లో ఉంటాయి. ఓకే, అలాగే ఇది అథారిటేటివ్ సర్వర్ అనుకుంటే .com సంబంధించిన అథారిటేటివ్ సర్వర్ ఇది. .in కి ఇంకో అథారిటేటివ్ సర్వర్ ఉంటుంది. సో వేర్ ఇట్ విల్ స్టోర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు .in వెబ్సైట్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇట్ విల్ గో టు యువర్ డెస్టినేషన్ సర్వర్. google.com సర్వర్కి వెళ్ళి ఆ సర్వర్ ని హిట్ చేసి దట్ విల్ రివర్ట్ యువర్ ట్రాఫిక్. ఓకే, ఇలా it will come like this. Local laptop, it will show you on the browser. Now you got how the DNS works. ఇది మనం డిస్కస్ చేద్దామండి. క్లౌడ్ ఎప్పుడైతే మనం డివాప్స్ చదువుతామో ఆ డివాప్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇంకా డీటెయిల్ గా చూస్తాం. వి విల్ సీ ఇట్ ప్రాక్టికల్లీ. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్, దీంట్లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? No, sir. Okay, so that's all for today. So if you have any questions, you can ask me now. Okay.